సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్ నోరు విప్పితే అన్ని అబద్ధాలే అని మండిపడ్డారు. తమకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరోని ఎద్దేవా చేశారు. మీరు మాట్లాడేదాన్ని బట్టే తమ స్పందన ఉంటుందని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా భయ్, నేను పర్సనల్గా చెప్తున్నా, పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి లేదు. ప్రతి ఎన్నికలకు దాదాపు 10 రాష్ట్రాలకు 1000 కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది, మీరు చేసింది ప్రచారంలో ఉన్నది, అది నిజమే కదా. నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు. ముందు అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలే, నోరిప్పితే అబద్ధాలే. అతను చెప్తున్నా కదా, అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి. ఈయనకు నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్